హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆధార్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ లేదా ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. లేదంటే 10+2 ఏదైనా 12th క్లాస్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేయగానే మీరు కూడా ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు అనమాట. సో ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలు చూసినట్లయితే మనం ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రాల వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారనమాట. సో అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సంబంధించి కూడా ఇక్కడ అప్లికేషన్ అప్లై చేసుకునే లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకు సంబంధించి కూడా అప్లికేషన్ సంబంధించిన ట్యాబ్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఈ యొక్క అప్లికేషన్ మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసినట్లయితే 31 జనవరి 2026 వరకు కూడా ఇచ్చారనమాట. అంటే జనవరి 31 తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మొదటగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ క్లియర్గా చూద్దాం. ఇక్కడ మొదటిగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి జిల్లాల వారీగా చూసినట్లయితే ఇక్కడ ప్రకాశంలో ఒక ఖాళీని, గుంటూరులో ఒక ఖాళీని, విశాఖపట్నంలో ఒక ఖాళీని, విజయనగరంలో మరొక ఖాళీని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక వీరికి కావాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మనం క్లియర్గా చూసినట్లయితే కేవలం 12th ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ లేదా మెట్రికులేషన్ +2 ఇయర్స్ ఐటీ అంటే 12th క్లాస్ అర్హత ఏదైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత 10th క్లాస్ తర్వాత 3 ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ చూసినట్లయితే ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ డిస్ట్రిక్ట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఆధార్ సేవా కేంద్ర ఏఎస్కలో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు అనమాట. ఇంక వీరి శాలరీ సంబంధించి క్లియర్గా మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి సో మినిమం వేజెస్ అయితే ఉంటాయని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అభ్యర్థులకు సంబంధించి కంప్యూటర్ స్కిల్స్ కూడా వచ్చి ఉన్నారని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలాగే అభ్యర్థులకి ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా UIDAI నుంచి తీసుకుని ఉండాలని చెప్పి కూడా క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో ఈ యొక్క ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్లో భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై నౌ మీకు కనిపిస్తుంది కదా, అది మీరు క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్లో చూపించిన విధంగా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ ఫార్మాట్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే మరి తెలంగాణకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే తెలంగాణలో కూడా ఆదిలాబాద్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, కరీంనగర్లో ఒకటి, మహబూబాబాద్లో ఒకటి, నాగర్ కర్నూలులో ఒకటి, నిర్మల్లో ఒకటి, పెద్దపల్లిలో ఒకటి, సంగారెడ్డిలో ఒకటి, వనపర్తిలో ఒకటి, భువనగిరి జిల్లాలో ఒకటి, నిజామాబాద్లో ఒకటి చొప్పున ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వీరికి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా ఏజ్ లిమిట్స్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి అంతకంటే ఎక్కువ అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ అర్హత ఏదైనా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th క్లాస్ తర్వాత +2 +3 ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా కొత్తగా మెన్షన్ చేయలేదు. భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా సేమే కాబట్టి అన్ని జిల్లాలలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా సేమ్ క్వాలిఫికేషన్స్, సేమ్ ఎలిజిబిలిటీస్ మెన్షన్ చేశాను అనమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ట్యాబ్ మీద క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు చూపించిన విధంగా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. లేటెస్ట్ రెజ్యూమ్ని అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మనం చెక్ చేసుకోవాలనుకున్నా, ఈ యొక్క డీటెయిల్స్ గురించి మనం తెలుసుకోవాలనుకున్నా కూడా అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలలో కూడా ప్లేసెస్ అన్ని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ సొంత గ్రామంలో ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీ జిల్లాలో మీకు వేకెంట్ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.